కచ్చే కడతాము, ఎవరు మాట్లాడరాదు, అసలు నోరు తెరరాదు, మా గవర్నమెంట్ గురించి తప్పుడుగా మాట్లాడరాదు, మమ్మల్ని పొగడాలి చేయాలంటే తప్పండి అది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇది ఖచ్చితంగా అమలు పరిచేయబడింది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడరాదు, వారి మీద కేసులు పెడతాము, వాళ్ళని అణిచివేస్తామనే పద్ధతి మంచిది కాదు. అది ఎక్కువ రోజులు నడదు. అయినా భయపడేదానికి ఇంకో దానికి వీళ్ళు కాదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడే ప్రసక్తే లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? శాంతి భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలండి. ఎందుకంటే ఈ వ్యవస్థ నడుస్తున్నదంతా పోలీస్ వ్యవస్థ ద్వారానే నడుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుందంటే ఓన్లీ పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవహారం చేస్తుంది. ఏ పల్లెటూరులోనైనా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ నియోజకవర్గానికి వెళ్ళండి, అక్కడ కాకి వ్యవస్థ పనిచేస్తుంది తప్ప అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వం పనిచేయడం లేదు. అది ఎక్కువ రోజులు నడుస్తుంది. వాళ్ళ అఫీషియల్స్ వాళ్ళు కూడా వాళ్ళ పై నుంచి ఒత్తిళ్ళు వచ్చినందువల్ల ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేని సందర్భంలో వాళ్ళకి ఇష్టం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు వాళ్ళకి.